హలో ఫ్రెండ్స్ అలానే మీరు బాగునుకుంటాను డ్రామాతోటి వచ్చేసాను రిఫరెన్స్ స్టోరీ తోటి. అలానే డ్రామాకి వెళ్ళిపోయి డ్రామా స్టోరీ కొద్దిగా చెప్పుకుంటామా. ఈ డ్రామా స్టోరీ ఉంది కదా, చాలా బాగుంటుంది. మన హీరోకి ఒక విలేజ్ అమ్మాయి తోటి ఫిక్స్ చేసి ఉంటాడు మ్యారేజ్. మన హీరో కూడా అలానే అనుకుంటూ ఉంటాడు, తనని భయపెట్టి పంపించేద్దామని అనుకుంటూ ఉంటాడు. కానీ మన హీరోకి ఒక విషయం తెలియదు, మన హీరోని ఒక మాఫియా అమ్మాయి ఇంకా తనని భయపెట్టాలనుకుంటే మన హీరోని రివర్స్లో వాడిని భయపెట్టి ఉంటుంది తన హస్బెండ్ని. అంటే మన హీరోని వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లు లైక్ చేసి టైం వేసుకున్న డ్రామా గెలుపుదాం. డ్రామా స్టార్టింగ్లోనే హీరోని చూపిస్తూ ఉంటాడు. తన డాడీ ఉన్నాయి కదా, స్టెప్ డాడీ లేడు. ఇంకా హీరోని ఉంది కదా అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడున్న మాఫియా వాళ్ళంతా ఉన్నాడు కదా, హీరోనికి సలాం కొడుతూ ఉంటాడు. ఎందుకంటే ఈ టైంకి లేటర్ ఉంది కదా, హీరోని చేసి ఉంటాడు. వాళ్ళ డాడీ లేకపోవడంతో ఇంకా తననే పెట్టి ఉంటాడు. అప్పుడే ఒక పర్సన్ ఉన్నాడు కదా, ఇంకా గోని మీ నాన్న స్టెప్ డాడీ ఉన్నాడు కదా, తనని చంపడం ఈ పర్సన్ చేశారా అని అంటూ ఉంటాడు. ఇంకా అతను ఉన్నాడు కదా, ప్లీజ్ నన్ను వదిలే అని అంటూ ఉంటాడు. హీరోనే అంటది, మా నాన్న ఉన్నాడు కదా గు, తను నీ ప్రాణాలు కాపాడాడు, నీ ఫ్యామిలీ కోసం హెల్ప్ చేశాడు. కానీ నువ్వున్నా కదా మా నాన్న చంపావు, నీ హార్ట్ తీసాను అనుకో నల్లగా ఉంటుందని అంటుంది. ఆ పర్సన్ అంటూ ఉంటాడు, నేనేం చేశాను, నేను ఓన్లీ ఇంకా పిల్లల్ని దొంగతనం చేశాను అంతే, ఇంకేమి కాదు. కానీ నీది తక్కువ ఏజ్, కానీ నువ్వు మాత్రం ఇప్పుడు లీడర్ అయిపోయావు, ఇంకా చాలా మంది చంపావని అంటుంది. ఇంకా తను కదా హీరోయిన్ సూర్యుడితోటి అటాక్ చేయాలనుకుంటాడు. కానీ హీరోయిన్ కదా తన మీద రివర్స్లో అటాక్ చేసింది. అతడు ఇంకా లేడు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, హీరోయిన్కి చెప్తూ ఉంటాడు, ప్లీజ్ ఈ పోస్ట్ ఉంది కదా మీరే మొత్తం చూసుకోవాలని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటుంది, ఏ పర్సన్ ఉన్నారు కదా మా నాన్న చెప్పడానికి కుదరదు, ఇతను కాదు ఎవరో వెనకాల ఉన్నాడని అంటుంది. అక్కడున్న పర్సన్ అంటూ ఉంటాడు, ఇతను కాకపోతే మళ్ళీ ఎవరని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని అంటూ ఉంటుంది, అదెవరో నేను కనిపెట్టాలి. అయినా కూడా నేను చిన్నప్పుడు రోడ్డు మీద ఇంకా నాకు ఆకలేసేది, అప్పుడే గో ఉన్నాడు కదా తనను నన్ను దత్త తీసుకున్నాడు, ఇంకా నాకు ఫుడ్ కూడా పెట్టారని అంటుంది. తనను ఎవరు చంపారో ఖచ్చితంగా నేను రివర్స్ తీసుకుంటానని అంటుంది. అవును, నా రియల్ ఫాదర్ ఉంది కదా నాకు కనిపెట్టాడు నన్ను, అందుకనే వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నాను. ఇంకా తను నాకు మ్యారేజ్ కూడా ఫిక్స్ చేశారు. ఇంకా మొత్తం అంతా రెడీ చేయండి, నేను వెళ్ళాలనుకుంటున్నాను నా రియల్ పేరెంట్స్ దగ్గరికి అని అంటుంది. షూ ఫ్యామిలీలోని శుభసాయి ఉంటాడు. హీరో వాళ్ళ అమ్మాయి హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా అక్కడికి వచ్చి ఉంటాడు. ఇక్కడికి మా కోటలో వస్తుందంట. ఆయన కూడా నా కొడుకున్నాడు కదా ఒక ప్లే బాయ్, ఇంకా నా కోటలో ఉంది కదా వేరే కంట్రీలోని ఒక అన్నదిలాగా పెరిగింది, దాన్ని చూస్తేనే చాలా బాగా ఉంది. మనం మాఫియా పర్సన్స్, ఈ విషయం మన కోడలికి తెలియకూడదు, తెలిస్తే తను భయపడుతుంది, మన అబ్బాయికి కూడా ఈ విషయం తెలియదు కదా అని అంటూ ఉంటాడు. వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటాడు, ఎన్ని సంవత్సరాల నుంచి మన కొడుకు ఈ విషయం తెలియలేదు, మన కోడలు కూడా తెలియకుండా చూసుకుంటాము, మిగతా వర్కర్స్ అందరికీ ఈ విషయం చెప్పాను, వస్తువులు ఇంకా వెపన్స్ అన్ని దాచామని, ఇంకా సీక్రెట్గా మనము ఇంకా నార్మల్గా ఉంటామని అంటాడుది. ఇంకా హీరోలమ్మ అంటాడుది, ఆయన కూడా ఏటనే ఉంది కదా వస్తుంది ఎన్నో సంవత్సరాల తర్వాత, కానీ తనని తీసుకురానికి ఇంకా వాళ్ళ నాన్న కూడా రాలేదు, ఎందుకంటే సొంత కూతురు కన్నా సౌతి కూతురే ఎక్కువ ఇంపార్టెంట్ కదా. ఇలాంటి ఫాదర్ అబ్బా, అయినా కూడా నా కోడలు వచ్చాక నేను నా కోడల్ని బాగా చూసుకుంటానని హీరోలమ్మ అంటూ ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాబోతుంటుంది. తన పియానో కదా చెప్పింటాడు. ఇంకా తను ఉంది కదా అక్కడికి వెళ్ళి ఎలా నటించాలని, మీరు ఒక అనాథ, ఇంకా మీరు ఉన్నారు కదా పార్ట్ టైం జాబ్ చేసి కష్టపడి ఇంకా పనిచేశారని, బ్లడ్ చూసినా కూడా కళ్ళు తిరిగి పడిపోతారు, మీకు బొమ్మలు ఇంకా సాఫ్ట్ ఐస్ అంటే ఇష్టము, ఇంకా మీ అత్తయ్య మావయ్య గురించి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పిన వాళ్ళు కదా నెంబర్ 1 ఇంకా రిచ్ ఫ్యామిలీ, ఇంకా మీ హస్బెండ్ ఉన్నారు కదా ఒక ప్లే బాయ్, మిగతా సిటీ వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు, బెట్టింగ్ ఇంకా కార్ గేమ్స్ అంటే చాలా ఇష్టము, ఆయన కూడా మీరు ఇలాంటి పర్సన్ని పెళ్లి చేసుకుంటారా అని తన పియ్య అడుగుతూ ఉంటాడు. ఏడునంది, అవును, అయినా కూడా నా స్టెప్స్ డాడీని ఎవరు చంపాడో నేను కనిపెట్టాలి, అయినా కూడా మా డాడీని చెప్పినప్పుడు ఎక్కువగా పెద్ద అమౌంట్ ఉంది కదా ట్రాన్స్ఫర్ అయింది, అది కూడా ఎవరిదో నేను కనిపెట్టాలి, అందుకునే కదా రిచ్ ఫ్యామిలీలో ఉంటే ఈ విషయం చాలా ఈజీగా నేను కనిపెట్టచ్చు అని అంటుంది. ఇంకా తన స్పంచి అంటూ ఉంటాడు, సరే అయితే మీరు
వెళ్ళడానికి ఇదిగోండి డ్రెస్, మీరు విలేజ్ లుక్‌లోని ఇంక వెళ్ళండని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా! అక్కడికి ఎళ్ళి ఉంటది. వాళ్ళ అత్తయ్య మావయ్యని కలిసి ఉంటది. ఒక విలేజ్ అమ్మాయిలాగా. ఇంక వాళ్ళ అత్తయ్య మావయ్య ఉన్నారు కదా! ఈశ్వరి హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. హీరోయిని వచ్చిందని. ఇంక తనని ఇంటికి తీసుకొని వచ్చి ఏ రూమ్ ఎక్కడ ఏంటని మొత్తం అంతా డెకరేషన్ చేశామని అంటూ ఉంటాడు. లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటే అప్పుడే ఒక మనిషిని ఇంక కొడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అత్తయ్య మావయ్య ఉన్నాడు కదా! తనని దాచేయమని సైగలతో చెప్పింటాడు. హీరోని చూడకూడదని ఇంక దాచేసి ఉంటాడు. ఇంక హీరోని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడదాం అనుకుంటే అక్కడ కన్నుంటది. హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా! కూర్చుంటాడు. ఓ సారీ అమ్మా, నాకు కొద్దిగా ఎక్సర్సైజ్ చేయడం ఇష్టము, తినేముందా అని ఇంక చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరో అదే ఉంది కదా! ఇంకో టేబుల్ మీద ఇంక హీరోని కూర్చోబెట్టేది. ఇంక తన చేపట్టుకొని నీ చేతికి దెబ్బ కూడా తగిలింది, నువ్వు చాలా కష్టపడేవనుకుంటా చిన్నప్పటి నుంచి అని అంటూ ఉన్నది. హీరోయిన్ ఉంది కదా! ఆలోచిస్తూ ఉంటది. ఈ దెబ్బల వేరే వాళ్ళని కొడితే దెబ్బలు తగిలాయి. అయినా కూడా వాళ్ళ అత్తయ్యకి చెప్తూ ఉంటది. ఏమీ కాదు, నాకు కొద్దిగా చిన్న చిన్న దెబ్బలు తగులుతాయని అంటూ ఉంటది. ఇంక వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటది. నువ్వు బాధపడకు, నువ్వు ఇక్కడ ఉండు, హ్యాపీ లైఫ్ మేము మొత్తం చూసుకుంటామని అంటూ ఉంటది. అయినా కూడా మా కొడుకున్న కదా ఒక ప్లే బాయ్, కానీ మేము ఖచ్చితంగా వాడిని దానిలో పెడతామని అంటూ ఉంటది. వేరే సైడు హీరోయిన్ చూపిస్తూ ఉంటాడు. తనున్నాడు కదా! అమ్మాయిల దగ్గర ఉంటాడు. తన మనిషి ఉన్నాడు కదా! ఇంక చాలా అమ్మాయిల్ని ఇంక కొనుక్కుంటూ ఉంటాడు. ఇంకా ఆలోచన చేస్తుంటాడు. నా పేరెంట్స్ ఉన్నారు కదా! అరేంజ్ మ్యారేజ్ ఉంది కదా! ఫిక్స్ చేశారు. అది నాకు నచ్చదు. అందుకనే నేను ప్లే బాయ్ లాగా తయారయ్యాను. ఇంకా తనుంది కదా! ఇదంతా చూసి ఇంకా చాలా ఏడుస్తూ వెళ్ళిపోవాలని ఇంకా ప్లాన్ చేస్తూ ఉంటాడు. వేరే సైడ్ హీరో వాళ్ళ డాడీ ఉన్నారు కదా! హీరోని అడుగుతూ ఉంటాడు. మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమే కదా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా! ఆలోచన చేస్తుంటది. ముందే నాకు తెలిసింది హీరో ఉన్నాడు కదా! నన్ను పెళ్లి చేసుకుని ఇష్టం లేదని. కానీ నేనున్నాను కదా! ఖచ్చితంగా హీరోని పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే నా స్టెప్ డాడీని ఎవరు చంపారో కనిపెట్టాలి కదా! ఇంకా హీరోని అంటూడితే నాకు ప్రాబ్లం లేదు మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి, నేను మంచి కోడలాగా ఉంటానని అంటూడితే హీరో వాళ్ళ అమ్మ మాత్రం ఈశ్వరి హ్యాపీగా ఫీల్ అవుతూడితే నువ్వు ఉన్నావు కదా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం వెళ్ళు, నీకోసం డ్రెస్ కూడా ఆర్డర్ చేశాను, నేను కూడా నీతో వస్తానని అంటూడితే హీరోయిన్ ఉంది కదా వద్దొద్దు నేను ఒక్కదానే వెళ్తాను ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్ దగ్గరికి అని అంటూడితే మనసులో ఆలోచన చేస్తూ ఉంటుంది. నన్ను చంపడానికి మనుషులను ఒకదాని వెనకాల ఫాలో అవుతున్నాడు, మా అత్తయ్య మావయ్య కూడా వస్తే వాళ్ళకు కూడా ప్రాబ్లం కదా అని అనుకుంటూ ఉంటుంది. నేనే మొత్తం చూసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. ఇంకోళ్ళ అత్తయ్య కూడా ఆలోచన చేస్తుంటుంది. మా వెనకాల మనుషులు పడుతున్నాడు, ఒకవేళ ఎరుని దగ్గర ఉంటే దానికి ప్రాబ్లం కదా, సరే అయితే మేము ఇక్కడ ఉంటామని అనుకుంటూ ఉంటాడు. వెడ్డింగ్ షాప్లో చూపిస్తూ ఉంటాడు. అక్కడ ఎరుని సవతి పిన్ ఉంది కదా వచ్చి ఉంటుంది. ఇంకా తన కూతురు ఉంది కదా లిల్లీ ఒక వెడ్డింగ్ డ్రెస్ ఉంది కదా సెలెక్ట్ చేసి ఉంటుంది. అది ముందే ఎరుని ఉంది కదా సెలెక్ట్ చేసి ఉంటుంది. ఇది VIP వాళ్ళు ఫిక్స్ చేశారు, ఇది తను తీసుకుంటుంది ఎరుని అని అంటూ ఉంటాడు. అప్పుడు లిల్లీ అంటూ ఉంటుంది ఎవరు ఈ విలేజ్ అమ్మాయి, ఆయన కూడా తినకి ఈ డ్రెస్ ఉంది కదా ఏమీ సూట్ కాదని అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఉంది కదా దాన్ని చేపట్టుకొని వంచేస్తూ ఉంటుంది. అప్పుడే తన సవతి పిన్ ఉంది కదా, ఏంటి నువ్వు నా కూతురు ఏం చేస్తున్నావు అని అంటూడిది. ఏంటంటది పెళ్ళి నువ్వు బాగానే ఉన్నావా, నన్ను మర్చిపోవేంటి అని అంటూడిది. తన పిన్ని మాత్రం హీరోని చూసి షాక్ అయిపోయింది. వేరే సైడ్ మన హీరో అన్నారు కదా మ్యారేజ్ సర్టిఫికేట్ దగ్గర బయట వెయిట్ చేస్తుంటాడు. నేను ఎప్పుడు ఇంత వెయిట్ చేయలేదు, నాకు చాలా కోపం వస్తుంది, తను రాగానే కొట్టేస్తానని అంటూ ఉంటాడు. తన పియ్య అంటాడు కొద్దిగా కోపం తగ్గించుకోండి, ఆయన కూడా మీ కాబోయే వైఫ్ ఉంది కదా చాలా భయం అంట, తను చాలా సున్నితము, మీరు ఇలా చేశారనుకో తను చాలా భయంతో పారిపోతుందని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా లిల్లీ చేయంది కదా వచ్చేస్తుంటుంది. ఇంకా తను మాత్రం గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ ఉంది కదా నువ్వు నా కూతుర్ని వదులవా అని హీరోని దూరంగా తోయాలనుకుంటుంది. కానీ హీరోని చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా సౌతి పెయిన్ ఉంది కదా అంటూ ఉడితే ఏంటి నువ్వు నా కదా హీరోని పెళ్లి చేసుకుంటున్నానని చాలా ఎగతాలు చేస్తున్నావు ఏంటి, అతను ఒక ప్లే బాయ్ అందరికీ తెలుసు, నేనేమి లైక్ చేయని అంటూ ఉడితే హీరోయిన్ ఉంది కదా లిల్లీని దూరంగా తోసి ఉంటుంది. హీరోయిన్ కదా తన పెయిన్ అంటూ ఉడితే నన్ను వేరే కంట్రీకి పంపడానికి అది ఎవరు చేశారో చెప్పానని అంటూడిది. సౌతి పిన్ని మాత్రం చాలా భయపడుతుంది. అది నేను ఈటని చిన్నప్పుడే అమ్మేశాను, కానీ తిను చిన్నప్పుడు కదా ఇంకా గుర్తులేదని అనుకుంటుంది. ఇంకా లిల్లీ ఉంది కదా బాడీ ఖర్చు పిలిపించి ఈటని కొట్టమని అంటుంది. కానీ ఈటని ఉంది కదా వాళ్ళని ఉతికి ఆరేసి ఉంటుంది. తన చేతులు కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న లేడీ అంటుంది మీరు ఈ వెడ్డింగ్ డ్రెస్ ఉంది కదా వేసుకుంటారు కదా తీసుకొని మేడమని అంటుంది. ఎరునడిది ఇది చెత్తగా అయిపోయింది, నాకు అవసరం లేదని ఇంకా తను వెళ్తూ ఆడితే లేదు కదా వాళ్ళ అమ్మ చెప్తూ ఆడితే ఈరుని వదలనమ్మా అని అంటుంది. వాళ్ళ అమ్మ అటు ట్రైన్ పడుకు ఈరుని చంపేస్తామని అంటుంది.
హీరో మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం హీరోని కోసం వెయిట్ చేస్తూ పడుకొని ఉంటాడు. చాలా కోపం వచ్చింది. హీరోని రాగానే తనకి బుద్ధి చెప్తానని అంటూ ఉంటాడు. అప్పుడే ఒక కారు వచ్చి హీరోని దిగి ఉంటుంది. హీరో మాత్రం వావ్ తను ఎంత అందంగా ఉందా బా అని అంటూ ఉంటాడు. అప్పుడే తన పియ్య ఉన్నాడు కదా కళలో నుంచి బయటికి రాని అంటూ ఉంటాడు. హీరోని దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, చాలా బాగా లేట్ చేస్తే నాకు చాలా కోపం తెప్పించా అని అంటూ ఉంటాడు. హీరోని అంటే సారీ కొద్దిగా లేట్ అయిందని అంటుంది. హీరో అంటాడు, నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి కదా నువ్వు పాటించాలి. తన పియ్యతోటి సైకిల్తో చెప్పింటాడు. పియ్యను కదా క్లాప్స్ కొట్టినంత అక్కడ ఉన్న అమ్మాయిలు ఉన్నారు కదా హీరో క్లోజ్గా ఉండుంటాడు. ఇంకా నేను ఒక ప్లే బాయ్కి అయినా కూడా నీకు నేను సూట్ కాను, అందుకునే నువ్వు ఉన్నావు కదా పెళ్లి చేసుకోవడానికి ఆల్ని ఇచ్చుకో అని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా స్మైల్ చేస్తుంటుంది. హీరో ఉన్నారు కదా ఎలా యాక్టింగ్ చేస్తున్నాడు అని ప్లే బాయ్ లాగా. ఇంకా హీరో ఉంది కదా హీరో టచ్ చేసి అంటూ నిజంగా నువ్వు ప్లే బాయ్ అని అంటూ కానీ హీరో మాత్రం హీరోని టచ్ చేయడంతో తనకి ఏదో అవుతుంటుంది. తనని దూరంగా తోయాలనుకుంటాడు. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఏంటబ్బా అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరో ఉంది కదా హీరో కాలర్ పట్టుకొని అంటాడుది, నువ్వు మాత్రం నేను పెళ్లి చేసుకోవాలి, నువ్వు ఇంకోసారి ఇలాంటి పని చేస్తానుకో ఊరుకోనని ఇంకా మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి ఉండదు. అక్కడ ఉన్న అమ్మాయిలు అంటూ ఉంటాడు. హీరో ఉన్నారు కదా ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోడు, తను ఎంత స్ట్రాంగ్ అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నారు కదా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఉన్నారు కదా చెప్పి ఉంటాడు, హీరోని పెళ్లి చేసుకోకపోతే ఇంటికి వచ్చాక ఉతికి ఆడేస్తానని అంటూ ఉంటాడు. హీరో మాత్రం వాళ్ళ డాడీ మాటలు పోయింది కానీ చాలా భయంతో లోపలికి వెళ్ళి ఉంటాడు. చాలా డీసెంట్గా హీరోని ఇంకా పెళ్లి చేసుకుని ఉంటాడు కూడా. హీరో ఉన్నారు కదా బయటకు వచ్చాక హీరోకి చెప్తూ ఉంటాడు, నన్ను పెళ్లి చేసుకున్నావు కానీ పెళ్ళి అయ్యాక నేను హ్యాపీ లైఫ్ ఏమి ఇస్తానని అనుకోకు, చాలా టార్చర్ చేస్తాను, ఆ టార్చర్ భరించలేక నువ్వు వెళ్ళిపోతా అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా చాలా కోపంగా తన చెయ్యింది కదా చూపిస్తుంది. హీరో మాత్రం చాలా భయంతో కాళ్ళకు కూర్చొని ఉంటాడు. ఇంకా వెళ్ళిపోయి ఉంటాడు. హీరో ఉన్నారు కదా ఇంకా పెయింటింగ్ చేస్తూ ఉంటాడు. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, ఫ్రీగా ఉండాలని, కానీ ఇలాంటి మ్యారేజ్ ఉంది కదా చేసుకుని ఇష్టం లేదు, నేను ఫ్రీగా ఉండాలనుకుంటున్నాను, అదే నా కోరిక అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా హీరో ఇంటికి వచ్చింటది లగేజ్ తీసుకొని. ఇంకా పియ్య ఉన్నారు కదా యశం వచ్చి హీరోకి చెప్పింటాడు హీరోని వచ్చిందని. హీరో మాత్రం షాక్లో ఉంటాడు, నేను ఇక్కడ ఉన్నానని తనకి వెళ్ళి తెలుసా అని అంటూ ఉంటాడు. తనని లోపలికి రానియకు, అయినా కూడా తనుంది కదా ఇలా నా క్లోజ్గా వచ్చింది, తను నన్ను లైక్ చేస్తుంది అనుకుంటా, అయినా కూడా తనని లోపల రాయని కానీ అంటూ ఉంటాడు. పియ్య అంటాడు, నేను ఎలా చేయగలను, తను నీ వైఫ్, అయినా కూడా తను చిన్నప్పటి నుంచి చాలా సఫర్ అయింది, పాప నేను అలా పంపలేనని అంటూ ఉంటాడు. ఏదో అంటాడు, నువ్వు ఏం చేస్తున్నావు, అయినా కూడా తను సఫర్ అవుతే నాకెందుకు, నాకు తన నుంచి డివోర్స్ కావాలి, అయినా కూడా గేట్లని మూసేసేయి, ఇంకో ఈగ కూడా లోపల రాకూడదు, తనని ఇంకా లోపల రాని కానీ అంటూ ఉంటాడు. ఇంకా ఎరుడింది కదా తలుపు కోరుతుంది. అక్కడున్న మేడ్స్ అంటూ ఉంటాడు, సారీ మేడం హీరో ఉన్నాడు కదా లోపలికి మిమ్మల్ని రానికూడదు అన్నాడు, తలుపు క్లోజ్ చేసి మా నాన్న అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా ఆలోచన చేస్తూ ఉంటాడు, ఇప్పుడు హీరోయిన్ కదా వెళ్ళిపోతుంది, ఇంకా నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఉంది కదా గేట్కి ఉంది కదా హీరో కొట్టేసి లోపలికి వచ్చేసింది. హీరో ఉన్నాడు కదా చాలా భయపడుతూ ఉంటాడు, ఎవరో దొంగలు ఉన్నారు కదా నా మీద అటాక్ చేయడానికి వచ్చాడని చాలా భయపడుతూ ఉంటాడు. అప్పుడే హీరోని చూసి అంటూ ఉంటాడు, నువ్వే దగ్గర, అయినా కూడా మా ఫ్యామిలీ దగ్గర చాలా డీసెంట్, నీలాంటి అమ్మాయి కోటల్లాగా మేము అసలు ఒప్పుకోమని అంటూ ఉంటాడు. మళ్ళీ హీరోని ఉంది కదా తన వైపు చూస్తుందని తన పియ్యని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. పియ్య అన్నాడు కదా హీరోని ఇక్కడ చూసి షాక్ అయిపోయింటాడు. తన్నాడుగా హీరోకి టవల్ ఇచ్చి ఉంటాడు. కానీ హీరో బీపీ ఉంది కదా కొద్దిగా డౌన్ అవుతూ ఉంటుంది. హీరోని మాత్రం నవ్వుతూ ఉంటుంది. హీరో అంటాడు, నువ్వు ఎందుకు అలా చూసి నవ్వుతున్నావు, నేను ఇక్కడి నుంచి వెళ్తానని వెళ్ళబోతూ ఉంటాడు. హీరోని అంటుంది, ఒక్క నిమిషం మాకు, నువ్వు నైట్ మాత్రము ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాం అనుకో, నేను అసలు అనుకోను, చాలా నైట్ అయిపోయిందని అంటూ ఉంటాడు. హీరో మాత్రము హీరోని భయంతో ఇంకా ఇంట్లోనే ఉంటాడని చెప్పింటాడు. హీరోని కదా పడుకుంటున్నప్పుడు చాలా ఎక్కువ సౌండ్స్ వస్తుంటాయి, ఎందుకంటే హీరో ఉన్న కదా ఇంట్లో పార్టీ పెట్టి ఉంటాడు, తన ఫ్రెండ్స్ తోటి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు, ఆవిడ నువ్వు ఒక విలేజ్ అమ్మని పెళ్లి చేసుకున్నావు అంట, తను ఎలా ఉంటుంది ఏంటో అని అంటూ ఉంటాడు. హీరోయిన్గా పైనుంచి ఇదంతా చూస్తుంటుంది. హీరో అంటుంటాడు, తను నా వైఫ్, అయినా కూడా ఏదైనా అంటే నేను అనాలి, మీరు అనకూడదని అంటూ ఉంటాడు. వాళ్ళంటారు, సారీ అయితే ఆయన కూడా చాలా లేట్ అయిపోయింది, మీ వైఫ్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది అనుకుంటా, మేము ఇంటికి వెళ్తామని అంటూ ఉంటాడు. హీరో అంటుంటాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, పార్టీ ఉంది కదా ఎంజాయ్ చేయాలని బాగా ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
అప్పుడే హీరో ఉంది కదా కిందకి వస్తాడుది. హీరో ఉన్నాడు కదా వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తూ ఉంటాడు. హీరో ఉంది కదా మ్యారేజ్ సర్టిఫికేట్ చాలా లేట్ చేసింది. నాకు చాలా కోపం వచ్చింది. కొట్టాలనిపించిందని ఇంకా యాక్షన్ చేసి చూపిస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అలానే చేస్తూ ఉంటాడు. అప్పుడే మన హీరో ఉంది కదా అక్కడికి వచ్చేటిది. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ హీరో ఉన్నాడు కదా హీరోని చూసి షాక్ అయిపోయి ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు, "నువ్వేనా హీరోని పెళ్లి చేసుకున్నావు? అయినా కూడా నువ్వున్నావు కదా కొద్దిగా డ్రింక్ చేయను వదిన" అని డ్రింక్ ఇస్తూ ఉంటాడు. కానీ హీరో ఉంది కదా ఆ గ్లాస్ హీరో కొట్టేసి ఉంటుంది. ఇంకా వాళ్ళు మాత్రం ఇదంతా చూసి షాక్ అయిపోయింటాడు. హీరో కూడా చాలా భయపడుతూ ఉంటాడు. హీరో అంటది, "ఇంకోసారి ఇంట్లోని ఇలా సౌండ్స్ అవసరం లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోనని" అంటూ ఉంటుంది. హీరో అంటాడు, "అసలు కుదరదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళరని" అంటూ ఉంటాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం చాలా భయంతో మోకాల మీద కూర్చొని ఇంక హీరోకి చెప్తుంటారు, "మేము ఎన్నోసార్లు చెప్పాము మీ వైఫ్ ఉంది కదా డిస్టర్బ్ అవుతుంది, తను ఇబ్బంది పడుతుందని, కానీ నువ్వు మంచి హస్బెండ్ లాగా తను చూసుకోమంటే ఇలా గోల్ చేస్తున్నా" అని అంటాడు. హీరో అంటారు, "మీరున్నారు కదా నా సైడ్ కాకుండా నా వైఫ్ సైడ్ ఉంటారా, నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను, పార్టీ ఉంది కదా ఎంజాయ్ చేస్తామని అంటూ ఉంటాడు. హీరో అంటే, "సరే అయితే పార్టీ ఉంది కదా ఎంజాయ్ చేద్దామా, ఒక బెట్ కాస్తాం, ఎవరు గెలుస్తారో వాళ్ళ మాట వినాలి" హీరో అంటాడు, "ఏంటి బెట్" అని అంటూ ఉంటాడు. హీరో అంటే, "నేను ఇంటికి వచ్చాక చాలా ఎక్కువ కార్ చూసాము, అందుకనే కార్ రేసింగ్ చేస్తామని అంటూ ఉంటాడు. హీరో అంటాడు, "నేనేమైనా మెంటల్ ఏంటి, నేను డ్రింక్ చేశాను, డ్రింక్ చేసినప్పుడు ఎవరు కార్ రేసింగ్ చేయకూడదని" అంటూ ఉంటాడు. హీరో అంటది, "నేను డ్రైవింగ్ చేయమని అనట్లేదు, ఎదురుగా కార్ ఉంది కదా మన ముందుకు వస్తుంది, ఎవరు వెనక్కి వెళ్ళిపోయారో వాళ్ళే ఇంకా ఓడిపోయినట్టు రేస్కి రెడీ అవుతా" అని అంటుంది. హీరో అంటాడు, "సరే అయితే దీనికి నేను ఒప్పుకుంటానని" అంటూ ఉంటాడు. వీళ్ళు రేసింగ్ దగ్గరికి వచ్చేట రేస్ కూడా స్టార్ట్ అవబోతుంది. హీరో అంటాడు, "ముందే ఆలోచించుకో, దెబ్బలు ఎక్కడ తెలిగాయి అనుకో మా అమ్మకి మా నాన్నకి ఏమీ చెప్పకని" అంటూ ఉంటాడు. ఇంకేదో నాటిది, "ఫస్ట్ నా గురించి ఆలోచించడం తప్ప ఫస్ట్ నీ గురించి ఆలోచించుకో" అని అంటుంది. కార్ రేసింగ్ మీద స్టార్ట్ అయ్యింది. దూరం నుంచి హీరోని సవతి పోయింది కదా ఇదంతా చూస్తాడుది. ఇంక హీరో ఫ్రెండ్కి ఒక సైకిల్తో చెప్పింది. ఇంకా తనున్నాడు కదా హీరోకి ఒక డ్రింక్, హీరోనికి ఒక డ్రింక్ ఇచ్చింటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఎంగేజ్ ఉంటాడు కదా. అసలు ఏం జరిగిందంటే హీరో ఫ్రెండ్ ఉంది కదా ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి హీరోనికి ఈ డ్రగ్ అయినా కూడా నీ బిజినెస్ ఉంది కదా లాస్ అవ్వకుండా నేను కాపాడుతానని అంటూ ఉంటాడు. హీరోనికి డ్రింక్ ఇస్తున్నప్పుడు చెయ్యి బాగా అనుకుతూ ఉంటుంది. హీరోని అంటుంది, "ఏమైందని" అంటుంది. తను అంటాడు, "ఏం కాదని" అంటూ ఉంటాడు. హీరోయిన్ కదా తాగి ఉంటుంది. తర్వాత గేమ్ ఉంది కదా స్టార్ట్ అయిందని అంటూ ఉంటాడు. అప్పుడు ఈ కార్ వేసింది కదా స్టార్ట్ అవడంతో హీరోయిన్ కదా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఇంక హీరో ఉన్నాడు కదా హీరోని కాపాడి ఉంటాడు. ఎందుకంటే కార్ బ్రేక్స్ కూడా పనిచేయట్లేదు. అప్పుడే కార్ యాక్సిడెంట్ కూడా అయిపోయి ఉంటుంది. హీరోయిన్ ఉంది కదా హాస్పిటల్లో ఉంటుంది. తనని చంపడానికి ఎవరు ఇది ప్రయత్నించాడు. ఒక హీరో ఫ్రెండ్ ఉన్నాడు కదా డ్రింక్ ఇచ్చాడు, దాంట్లో ఏమైనా కలిపారా అని అనుకుంటుంది. అప్పుడు హీరో పేరెంట్స్ కదా అక్కడికి వచ్చి ఉంటాడు. "నీకు దెబ్బలు బాగా తెలిగాయా, చూడు ఎంత బ్లడ్ వస్తుందని" అంటూ ఉంటాడు. హీరో అడిది, "ఇది నా బ్లడ్ కాదు మీ అబ్బాయిదని" అంటూడిది. "నేను బాగానే ఉన్నానని" అంటూడిది. హీరో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా హీరో వైపు చూసి ఉంటాడు. తను చాలా ఎక్కువ దెబ్బలు తగిలి ఉంటాయి. కానీ హీరో గురించి ఏమీ ఆలోచించకుండా నా కూతుర్ని అక్కడ ఎందుకు తీసుకుని వెళ్ళావని హీరోని ఎక్కువగా తేడుతూ ఉంటాడు. హీరో అంటాడు, "మీకు కనబట్లేదు ఏంటి, నేను మీ కొడుకుని, ఆయన కూడా ఇన్ని దెబ్బలు ఉన్నాయి తలిగాయి, తనకి ఏమి తలగలేదు, నేను తనని కాపాడానని" అంటూ ఉంటాడు. హీరో అమ్మ అంటూ ఉంటుంది, "హీరోయిన్ కదా చాలా సున్నిత అమ్మాయి, అయినా కూడా తను చిన్నప్పటి నుంచి చాలా సఫర్ అయింది, ఇంకా తనని నువ్వు అక్కడ ఎందుకు తీసుకుని వెళ్ళావని" హీరో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా హీరోని బాగా తేడుతూ ఉంటాడు. ఏదో అంటాడు, "తను చాలా సఫర్ అయిందా, చాలా సున్నితమా" ఇంకా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. తను ఉన్నారు కదా బాత్రూంలోనే ఇంకా కిటికీ ఎలా ఇలా కొట్టింది, గ్లాస్ ఎలా ఇలా కొట్టింది. ఇంకా హీరో ఉన్నారు కదా వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉంటాడు, "తను ఉంది కదా ఏమి సున్నితం కాదు, చాలా స్ట్రాంగ్, అయినా కూడా ఇంట్లో గ్లాస్ ఇంకా కిటికీ కూడా ఇలా కొట్టిందని" అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఏమి నమ్మరు, "నువ్వు అబద్ధాలు చెప్పకు ఇంకా పని" అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటుంటాడు, "నా మాట నమ్మకపోతే నా పియ్యని అడగనని" అంటూ ఉంటాడు. పియ్య మాత్రం హీరోని వైపు చూసి చాలా భయంతోటి ఇంక సైలెంట్‌గా ఉంటాడు. ఇంక ఏమేం మాట్లాడాడు. హీరో అంటుంటాడు, "సరే అయితే మీరున్నారు కదా నా మాట నమ్మితే ఏంటి, అయినా కూడా నేను మొత్తం చూశాను, తనుంది కదా ఎంత స్ట్రాంగో నాకు తెలుసని" అంటూడిది. ఇంక హీరో ఉంది కదా ఇంకా వాళ్ళ అత్తయ్య మావయ్యకి చెప్తాడిది, "మీ అబ్బాయికి తలకి దెబ్బ తగిలింది అనుకుంటా, అలా మాట్లాడుతున్నాడని" అంటూడిది. హీరో వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటాడు, "పద నువ్వు ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం పద" అని అంటూ ఉంటాడు. హీరో అంటది, "నా వల్ల మీ అబ్బాయికి దెబ్బ తగిలింది కదా నేను చూసుకుంటానని" అంటూడిది. ఇంకా వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. "నా
కోడలు ఎంత మంచిది అని అంటూ ఉంటాడు. ఏదో అంటాడు, నువ్వు చూసుకుంటావు అసలొద్దు, నేను ఒకదాన్ని చూసుకోగలను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా, ఇంకా నా కొడుకుని నువ్వు బాగా చూసుకో అని వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా పియ్య ఉన్నాడు కదా, హీరోని వైపు చూసి తను కూడా వెళ్ళిపోవాలనుకుంటాడు. హీరో అంటాడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళావు అనుకో, నేను ఊరుకొని ఇక్కడ ఉండని అంటూ ఉంటాడు. పియ్య అంటాడు, మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, మీ ఇద్దరు సెపరేట్గా మాట్లాడుకొని నేను బయట నుంచి ఉంటానని వెళ్ళిపోయి ఉంటాడు. ఇంక హీరో ఉంది కదా, హీరో దగ్గరికి వచ్చి నీ షర్ట్ ఉంది కదా తీ అని అంటూ పడితే హీరో అంటాడు, ఎందుకు అయినా కూడా నీకు నా బాడీ అంటే చాలా ఇష్టం, నువ్వు దూరంగా ఉండని అంటూ ఉంటాడు. హీరో నాటిది, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నేను నీకు దెబ్బలు తలిగే కదా మందు రాస్తానని అంటాడుది. హీరో అంటాడు, డాక్టర్స్ ఉన్నారు కదా ఎప్పుడో మెడిసిన్ పెట్టారు, నాకు అవసరం లేదని అంటూ ఉంటాడు. హీరో నాటితే నీ చేతికి దెబ్బ తగిలింది కదా నీ బాడీ కూడా, నువ్వు పెయింటింగ్ కూడా సరిగ్గా వేయలేవని అంటాడుది. హీరో అంటాడు, నేను పెయింటింగ్ వేస్తున్నానని నీకు ఎలా తెలుసా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ పేరెంట్స్ మాత్రము హీరో పెయింటింగ్ వేయడం నచ్చదు, మొత్తం అంతా పెయింటింగ్ కాల్ చేసి ఉంటాడు. ఇంకా హీరో ఉన్నాడు కదా, సీక్రెట్ గా పెయింటింగ్ ఉంది కదా వేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్నగా బిజినెస్ చూసుకోమని చెప్పింటాడు, కానీ హీరోకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టము. హీరోని అంటుంది, నాకు నీ గురించి ముందే తెలుసు, ఆయన కూడా ఎవరికి ఏమి చెప్పకూడదు అంటే నువ్వు నా మాట వినని అంటుంది. హీరో అంటాడు, సరే అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, నీ షర్ట్ తీయని అంటుంది. ఇంకా మంచం మీద కూర్చోమంటుంది. హీరో అంటాడు, నా కాలుకి దెబ్బ తగిలింది, నేను ఎలా కూర్చోగలనని అంటూ ఉంటాడు. ఇంక హీరో ఉంది కదా, హీరోని ఎత్తుకొని ఇంక మంచం మీద కూర్చోపెట్టి ఇంకా మెడిసిన్ ఉంది కదా రాస్తూ ఉంటుంది. హీరో అంటాడు, ఇది ఎందుకు ఇంత చల్లగా ఉందని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, ఇది ఉంది కదా నాకు ఒకరు ఇచ్చారు అంటే తన స్టెప్ డాడ్ ఉన్నాడు కదా, ఎప్పుడు హీరోని ఫైటింగ్ చేసినప్పుడు ఆ మెడిసిన్ ఉంది కదా పెట్టుకున్నప్పుడు తన దెబ్బలు ఉన్నాయి కదా తగ్గిపోయి ఉంటాయి. హీరో ఉంది కదా, నాకు దెబ్బలు తగిలినప్పుడు ఈ మెడిసిన్ పెట్టుకుంటాడు, దెబ్బలు ఉన్నాయి కదా తగ్గిపోతాయని అంటుంది. హీరో అన్నారు కదా, పాపం హీరో ఉంది కదా చిన్నప్పటి నుంచి చాలా సఫర్ అయింది అనుకుంటా, తనని ఏమీ అనకూడదు ఇప్పటి నుంచి అని అనుకుంటూ ఉంటాడు. ఆయన కూడా నా చేయి దెబ్బ ఉంది కదా తగ్గిపోతుందా అని అంటూ ఉంటాడు. హీరో అంటుంది, అవునని అంటుంది. ఇంకా నువ్వు పెయింటింగ్ ఉంది కదా సరిగ్గా వేయచ్చు అని అంటుంది. హీరో అంటాడు, సైలెంట్ కొండు ఎవరైనా వింటారా అని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అంటుంటాడు, అవును నువ్వు ఎలా పడిపోయా అని అంటూ ఉంటాడు. ఒకవేళ నా ఫ్రెండ్ డ్రింక్ ఇచ్చాడు అది కాదా అని అంటూ ఉంటాడు. హీరోని ఆలోచిస్తుంటుంది. హీరోకి తన ఫ్రెండ్ మీద అనుమానం వచ్చిందా అని అనుకుంటుంది. హీరో అంటాడు, అవును నీకు డ్రింక్ అంటే ఎలర్జీ అనుకుంటా, ఇంకోసారి డ్రింక్ చేయగాని అంటూ ఉంటాడు. హీరోని కూడా సరే అని చెప్పాడు. హీరో అంటాడు, నాకు చాలా ఆకలిస్తుంది, నాకు తినడానికి తీసుకుని రా అని అంటూ ఉంటాడు. హీరోని కదా బయటికి వెళ్ళాక తన మనిషికి ఫోన్ చేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ కనిపెట్టు, తన వెనకాల ఎవరున్నారు మొత్తం కావాలని అంటుంది. హీరో ఉన్నాడు కదా, తర్వాత తన ఫ్రెండ్కి ఇక ఫోన్ చేస్తుంటాడు. ఫోన్ చేస్తున్నా కూడా వాడు ఎత్తట్లేదు. ఎందుకంటే హీరో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, వాడిని బాగా ఉతికి పెడుతూ ఉంటాడు. మా కోడలికి నా కొడుక్కి ఇంకా డ్రగ్ ఇస్తావా అని ఎంత ధైర్యమని తనని బాగా కొడుతూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా, కాల్ చేయడంతో ఇంకా హీరో వాళ్ళ ఫ్రెండ్ కదా ఎత్తపోతా అంటే హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా వాడి చేతి మీద కాలు పెట్టేసేది. నా కోడల్ని నువ్వు ఎందుకు ఇలా చేసావు, అయినా కూడా డ్రగ్ ఎందుకు ఇచ్చావు అని అంటాడుది. ఇంకా తనని బాగా కొడుతూ ఉంటాడు. అతను కదా చాలా భయంతో చెప్పేసి ఉంటాడు, ఇటు పెళ్ళింది కదా ఇదంతా చేస్తానని అంటూ ఉంటాడు. ఇంకా హీరో వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటాడు, నిన్ను వదిలేస్తున్నాం ఎందుకంటే మీ డాడీ ఉన్నాడు కదా, ఇంకా మా ఫ్రెండ్ అందుకనే ఇక్కడ ఇలా జరిగిందని ఈ విషయం ఎవరికైనా చెప్పానుకో అసలు ఉడకనని తనని బయటికి పడేసి ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ కదా ఆలోచిస్తూ ఉంటాడు, ఈ సీటే కాదు ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మన హీరోనిగా వచ్చేటిది, నన్ను డ్రగ్ ఇచ్చావు కదా, ఆయన కూడా ఎందుకు ఇచ్చావు చెప్పు, ఆయన నేను ఎవరు కొట్టాడని అంటాడుది. కానీ తను కదా హీరో పేరెంట్స్ గురించి ఆలోచించి చాలా భయపడుతుంటాడు, చెప్పరు. హీరో ఉంది కదా వాడిని ఇంకా బాగా కొడుతుంది, ఇంకా వాడి మీద కాలు కూడా పెట్టాడుది. వాడు మాత్రం చాలా భయంతో ఇదంతా మీ పిన్ని చెప్తేనే చేశానని అంటూ ఉంటాడు. ఇంకా హీరోని మాత్రం నాకు తెలిసి నా పిన్ని ఏ చేస్తుందని దాన్ని అసలు వదలనని అనుకుంటాడుది. ఇక్కడ ఇలా జరిగింది ఎవరికైనా చెప్పానుకో నీ ప్రాణాలు తీసేస్తానని అంటాడుది. అలా చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత హీరో వాళ్ళ పేరుగా వచ్చి ఉంటాడు. ఇంకా సార్ ఉన్నారు కదా నేను తీసుకొని రమ్మన్నారని ఇంకా అక్కడికి వెళ్ళి ఉంటాడు. కానీ హీరో ఉన్నారు కదా బాగా కొడుతూ ఉంటాడు, నీకు ఎంత తీయడమంటే నా వైఫ్ని చంపడానికి ట్రై చేసా, నాకు ఎందుకు ఇచ్చా అని ఇంకా బాగా కొడుతూ ఉంటాడు. హీరో ఫ్రెండ్ ఉన్నారు కదా నేను చెప్తాను విను అని అంటూ ఉంటాడు. హీరో అంటాడు, ఆపు, అయినా కూడా నా వైఫ్కి కొద్దిగా డౌట్ వచ్చింది, కానీ నేను తనకి డ్రింక్ ఉంది కదా ఎలర్జీ అని ఇంకా అది తాకూడదని చెప్పాను, ఇంకా లేకపోతే తను ఉంది కదా నా గురించి ఏం తప్పుగా అర్థం చేసుకున్నది, ఇదంతా నేను చేశాను అనుకుంటుంది కదా అని అంటూ
ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఇంకా హీరోని గురించి చెప్పబోతూ ఉంటే హీరో ఉన్నారు కదా వాడిని బాగా కొడుతూ ఉంటాడు. అసలు డ్రగ్ ఎందుకు ఇచ్చావు, ఇదంతా ఎవరు చేపించారని అంటూ ఉంటాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా, ఇదంతా హీరోని పిండి చెప్తూనే చేశానని అంటూ ఉంటాడు. ఇంక హీరో ఉన్నారు కదా వీళ్ళు బయటికి తీసుకుని వెళ్ళండి. ఇంక హీరో మాత్రం హీరోయిన్ పిండి మీద చాలా కోపం వస్తుంటది. హీరోయిన్ ఉంది కదా వేరే కంట్రీలోని చాలా టార్చర్ ఉంది కదా, భరించింది, చాలా సఫర్ అయింది. ఇంకా తనను వద్దట్లేదు, చంపడానికి కూడా ట్రై చేసింది. తనను వదిలేనబ్బా అని అంటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ మన హీరోయిన్ ఉంది కదా లేచాక అక్కడున్న మేట్స్ అందరూ హీరోయిన్కి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. ఇంకా హీరో వాళ్ళ పేరెంట్స్ అంటూ ఉంటారు, నైట్ అంతా నా కొడుకుని చూసుకున్నావు, కొద్దిగా పడుకోవచ్చు కదమ్మా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటే లేదు నేను నా పేరెంట్స్ కలవడానికి వెళ్తున్నానని అంటూ ఉంటుంది. హీరో పేరెంట్స్ మాత్రం కొద్దిగా భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే హీరోని అక్కడ ఏమైనా ఏడిపిస్తాడా అని ఇంకా వెళ్ళొద్దని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటే ఏమి కాదు నేను చూసుకోగలనని అంటూ ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, హీరోనికి షేర్స్ ఉన్నాయి కదా ఇచ్చి ఉంటాడు. ఇది మీ డాడీ కంపెనీ షేర్స్, నువ్వే కంపెనీకి ఓనర్ అని అంటూ ఉంటాడు. ఇంకా నువ్వు వెళ్ళొచ్చా అని అంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా ఆలోచన చేస్తాడు, నా అత్తయ్య మావయ్య కదా చాలా మంచి వాళ్ళు, అయినా కూడా వాళ్ళని నేను చాలా బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఏమీ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానని అనుకుంటూ ఉంటుంది. హీరోల అమ్మ ఉంది కదా అంటూ ఉడితే నన్ను ఎందుకు ఆపుతాను, హీరోన బిడ్డ ఉంది కదా దాని పని పూర్తి చేసేదాన్ని, అయినా కూడా నా కోడల్ని చంపడానికి ట్రై చేస్తున్నా, నేను అసలు ఊరుకున్నానని అంటూ ఉడితే హీరో డాడీ అంటూ ఉంటాడు, నీకు తెలుసు కదా హీరోనిగా ఆ ఫ్యామిలీ మెంబరు, ఒకవేళ తనకేమైనా జరిగింది అనుకో, హీరోని ఉంది కదా మనం ఇలాంటి వాళ్ళని తెలియగానే మన కోడలు మన నుంచి దూరంగా అయిపోతుంది, అందుకనే మన కోపం ఉంది కదా కంట్రోల్ చేసుకోవాలని అంటూ ఉంటుంది. తన హస్బెండ్ అంటాడు నువ్వు చెప్పింది కరెక్టే అని అంటూ ఉంటాడు. హీరోని ఉంది కదా తన పిన్ని పెట్టిన పాటికి అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ డాడీ పేరు అడుగుతూ ఉంటుంది, మీతో అందరు కదా ఎన్ని చూడగానే తినే కదా అసలైన కూతురు అని అంటూ ఉంటాడు. ఇంకా సౌత్ పిని అంటూ ఉంటుంది, ఈ పాటికి నేను పిల్లలేదు, అయినా కూడా నువ్వు ఫస్ట్ కూతురి ఒప్పుకుంటాను, కానీ ఈ పాటికి నేను పిల్లలేదు, అంత కావాలంటే తోత మాట్లాడుకుంటాం వెళ్ళా అని అంటూ ఉంటాడు. ఏదో అడిగితే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఈ కంపెనీ ఉంది కదా నాదే కదా మా అమ్మదే కదా అని అంటాడు. వాళ్ళ నాన్న అంటుంటాను మూసుకొని ఉండు, అయినా కూడా కంపెనీ నీదైతే ఏంటి, కష్టపడి నేను పనిచేశాడు, ఈ కంపెనీ నాది, ఇంకా ఒక సీఈఓ వస్తున్నాడు, ఈ కంపెనీ షేర్స్ మొత్తం తనను కొంటాడు, తన కోసం వెయిట్ చేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే ఊరుకోనని అంటూ ఉంటాడు. ఇంకా బాడీ గార్డ్ని పంపించి హీరోయిన్ బయటికి పంపమంటాడు, కానీ హీరోయిన్ ఉంది కదా వాళ్ళని ఉతికి ఆడేసి ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళ పేరెంట్స్ గా అక్కడికి వచ్చి ఉంటాడు, ఎవరు మా కోడల్ని బయటికి పంపించాలనుకున్నా మేము కూడా చూస్తామని అంటూ ఉంటాడు. మీతో అందరు కదా హీరో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా ఈ పాటికి రారు కదా ఏంటి ఇక్కడికి వచ్చాడని అంటూ ఉంటాడు. అయినా కూడా హీరోయిన్ కదా ఒక అనాథ, కానీ తనని ఎంత మంచిగా ట్రీట్ చేయడం ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా వాళ్ళ అత్తయ్యని అడుగుతుంటుంది, మీరు ఎందుకు అత్తయ్య వచ్చాడని అంటాడుది. వాళ్ళ అత్తయ్య అంటాడుది, నా కోడలు సఫర్ అవుతాయి నేను ఊరుకోగలనా, ఇంకా వాళ్ళని బాగా టార్చర్ చేస్తానని అంటాడుది. హీరోయిన్ డాడీ ఉన్నాడు కదా ఇంకా తన వైఫ్ ని అడుగుతూ ఉంటాడు, హీరోని ఎంత మంచిగా ట్రీట్ చేయడంతో తనకు కూడా ఏమేమి మాటలు అయిపోతుంది. ఇంకా హీరోయిన్ డాడీ ఉన్నాడు కదా హీరోయిన్ డాడీ దగ్గర వచ్చి మీరే కదా మా కంపెనీ షేర్స్ కొనేసుకున్నారు, మీరే కదా ఈ కంపెనీ సీవో అని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో డాడీ కదా షేర్స్ ఉన్నాయి కదా పేపర్స్ హీరోనికి ఇచ్చి ఉంటాడు, కంపెనీకి సీవో, ఇప్పుడు నువ్వు ఎవరు ఉంచాలనుకుంటున్నావు ఎవరు తీసేయాలనుకుంటున్నావు చెప్పని అంటూ ఉంటాడు. హీరోని అంటుంది, మా నాన్న షేర్స్ ఉన్నాయి కదా తనని ఇంకా తీసేయాలనుకుంటున్నాను, ఈ కంపెనీలో ఉండకూడదని అంటుంది. ఇంకా వాళ్ళ డాడీ మాత్రం చాలా గొప్పగా ఈ కంపెనీకి చాలా కష్టపడి నేను సంపాదించాను, ఆయన కూడా నా కంపెనీ ఉంది కదా ఈజీగా వదులుకోరని అంటూ ఉంటాడు. కానీ బాడీ గార్డ్ కదా వాళ్ళని బయటికి పంపించేసి ఉంటాడు. హీరోయిన్ కదా తన పిన్ని దగ్గరికి వెళ్ళి ఉంటుంది. అయినా కూడా నువ్వు నా కదా డ్రగ్ ఇచ్చి నన్ను చంపాలనుకున్నావు, కానీ నేను సేఫ్గా ఉన్నాను చూసి షాక్ అయిపోయావే ఏంటి, ఇప్పుడు నువ్వేమైనా చేసావు అనుకో మా అత్తయ్య మావయ్యకి తెలిసిందనుకో నేను ఏం చేస్తారో తెలుసు కదా, ఈ ఫ్యామిలీ నుంచి బయటికి పంపించేస్తారు, అందుకనే మూసుకొని నువ్వు ఈ పార్టీకి రా, నీ కోసం వెయిట్ చేస్తాను, రాలేకపోతే నేను ఉతికి ఆడిస్తానని అంటాడుది. ఏదో పేరెంట్స్ ఉన్నారు కదా మన కోడలు ఎంత మంచిది, అయినా కూడా సౌత్ పిన్నింది కదా తనని చంపాలనుకుంటుంది, కానీ నా కోడలికి ఈ విషయం తెలీదు తను ఎంత మంచిగా ట్రీట్ చేస్తుందని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఎరుడింది కదా వాళ్ళ అత్తేమో అవుతాడు ఇంకా వెళ్ళిపోయి ఉంటుంది. ఎరుడు పిన్ని మాత్రం నేను ఎరుని వదిలేను ఖచ్చితంగా తనని చంపేస్తానని అంటుంది. హీరోని మనిషి ఉన్నాడు కదా హీరోని దగ్గరికి వచ్చి ఉంటాడు. హీరోనాడు నిజంగా నువ్వు ఎవరు చూడలేదని అంటాడుది. తన మనిషి అంటాడు మీ స్టెప్ డాడీని ఇంకా చంపినప్పుడు మనీ ట్రాన్స్ఫర్ అయ్యాయి కదా అది కూడా ఎవరిదో కాదు హీరో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళదే ఎవరిదో తెలియదని అంటూ హీరో మనిషి అంటూ ఉంటాడు. ఒకవేళ హీరో వాళ్ళ ఫ్యామిలీ వెళ్తున్నారు కదా మీ స్టెప్ డాడీని చంపితే ఒకవేళ నువ్వు హీరోని ఒప్పుకో అని అంటుంటాడు. హీరోని ఉంది కదా హీరో కాపాడిన విషయం కుది తెచ్చుకుంటుంది. అప్పుడు హీరో సౌండ్ అవడంతో ఇంకా పడుకున్నట్టు యాడింగ్ చేస్తాడు. హీరో అన్నారు కదా
అక్కడికి వచ్చి డ్రింక్ చేస్తుంటాడు. నేను విన్నాను, అయినా కూడా నువ్వు నాకు కదా మీ డాడీ దగ్గరికి వెళ్ళి పార్టీలోని బాగా బుద్ధి చెప్పాయంటారని చాలా ఇంప్రెస్ అయ్యానని అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ చూడగానే వావ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఆకు నేను ఇప్పుడే వస్తానని ఇంక వెళ్ళింటాడు. హీరోయిన్ కదా లేచి నువ్వు ఇప్పుడు ఏమైనా నన్ను ఏమైనా చేసావు అనుకో అసలు ఊరుకోనని అంటూ పడితే హీరో ఉన్నాడు కదా పెయింటింగ్ డ్రెస్ ఇంకా బుక్ అవి తెచ్చి ఉంటాడు పెయింటింగ్ వేయడానికి. హీరోయిన్ మాత్రం పడుకున్నట్టే యాక్టింగ్ చేస్తుంటది. హీరో అంటాడు, నేను ఫ్రీగా నీకు పెయింటింగ్ వేస్తున్నాను, అయినా కూడా నువ్వు పడుకున్నప్పుడు ఇలాంటి ఛాన్స్ ఉంది కదా వదులుకోనని ఇంకా పెయింటింగ్ వేసి ఉంటాడు. నువ్వు పడుకున్నప్పుడు చాలా క్యూట్గా ఉన్నావు, లేచినప్పుడు టైగర్ లాగా ఉంటావు అని అంటూ ఉంటాడు. ఆగు నీ ఫేస్ మీద కూడా వేస్తానని అయ్యిపోతుంటాడు. కానీ ఇరడించిగా చెయ్యి పట్టుకొని గట్టిగా నొక్కేటది. ఏదో నువ్వేం చేస్తున్నావు, ఆయన కూడా నువ్వు వెళ్ళడే నన్ను ఏడిపించావు అనుకో ఖచ్చితంగా నీకు డివోర్స్ ఇచ్చేస్తానని వెళ్ళిపోయి ఉంటాడు. ఇరడింది కదా హీరో డ్రాయింగ్ చేసింది ఇంకా స్మైల్ చేస్తుంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరో కదా హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. అది కూడా ఒక పార్టీకి వెళ్ళడానికి ఎంతసేపు రావా అని అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ రావడంతో అలానే చూస్తూ ఉంటాడు తనని. హీరోయిన్ ఉంది కదా వచ్చి ఉంటే ఏంటి నువ్వు ఎందుకు ఇంత కోల్ చేస్తున్నావు అని అంటూ పడితే హీరో అంటాడు, ఏమీ కాదు పార్టీకి వెళ్తామని అంటూ ఉంటాడు. ఇంకా వాళ్ళు వెళ్ళింటాడు. అక్కడ సౌతి పిండి ఇంకా తన కూతురు కూడా వచ్చేటిది. అమ్మ మనం ఎందుకు ఇక్కడ వచ్చాం మళ్ళీ ఇన్సల్ట్ అవ్వడానికి అని అంటూ పడితే వాళ్ళమ్మ అంటూ టెన్షన్ పడుకు, హీరోయిన్ ఉంది కదా ఇప్పుడు ఇన్సల్ట్ అవుతుంది, అయినా కూడా తనని ఫ్యామిలీ నుంచి కూడా తీసేస్తారు. తన కూతురు అంటూ పడితే ఎలా అమ్మా అని అంటూ పడితే నీకు తెలుసు కదా హీరోయిన్ ఎవడో దత్త తీసుకున్నాడు, అది కూడా ఒక మాఫియా పర్సన్, ఇంకా తనతోటి ఉంది, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఈ విషయం తెలియకనే తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారని అంటుంది. ఇంకా హీరోయిన్ ఇద్దరు కదా వస్తూ ఉంటాడు. అప్పుడే అందరున్నా కదా వా వీళ్ళిద్దరు ఉన్నారు కదా చాలా క్యూట్గా ఉన్నారు చాలా అందంగా ఉన్నారని అంటూ ఉంటాడు. ఇంకా హీరో అన్నారు కదా వేరే వాళ్ళతో మాట్లాడడానికి ఇంకా వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే సౌతి పెన్ ఉంది కదా హీరో దగ్గరికి వచ్చి నువ్వే కదా హీరో నువ్వు హస్బెండ్ అని అంటూ ఉంటాడు. హీరో అంటాడు మీరెవరని అంటూ ఉంటాడు. ఇంకా సౌతి పెన్ అంటూ పడితే నేను హీరోని పెన్ అని అంటూ పడితే హీరో మాత్రం ఈశ్వరి చాలా కోపం వస్తుంది. తన ఫ్రెండ్ కదా చెప్పుంటాడు కదా హీరోని చంపడానికి ఇంకా సౌతి పెన్ ఇదంతా చేసింది తన బాడీ గార్డ్ని పిలిపించి తినని బయటికి పంపమని అంటూ ఉంటాడు. ఇంకా తన పెన్ అంటూ పడితే మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు, మీకు నేను హెల్ప్ చేయడానికి వచ్చాను, హీరోని గురించి మీకు తెలియదు అని అంటూ ఉంటాడు. హీరో అంటాడు నా వైఫ్ గురించి నేను తప్పుగా వినాలనుకుంటలేదు, ఇక్కడ నుంచి తినని తీసుకుని వెళ్ళాలని అంటూ ఉంటాడు. తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. సౌతి పెన్ ఉంది కదా అప్పుడే పేపర్స్ ఉన్నాయి కదా ఫొటోస్ అవన్నీ తీసి పారేసి ఉంటుంది. ఇంకా అందరినీ చూడమని అంటాడుదే. హీరో అంటుంటాడు ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఎవరైనా చూసారనుకో ఊరుకోను, నా వైఫ్ ఉంది కదా చాలా మంచిది ఇంకా చూడదని అంటూ ఉంటాడు. కానీ అక్కడున్న వాళ్ళందరూ ఉన్నారు కదా ఇదంతా చూస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఉంది కదా హీరోని ఆపి అంటూ పడితే నా పిన్ ఉంది కదా ఏ ఫోటోలు తెచ్చిందో ఒకసారి చూడాలి కదా అని అంటూ పడితే ఇంకా అందరూ ఉన్నారు కదా చూసి హీరోయిన్ పిన్ననే తిడుతూ ఉంటాడు. ఎందుకంటే హీరోని చంపడానికి ట్రై చేసింది కదా ఫోటోలు కూడా ఉంటాయి, అది చూడగానే తను ఉంది కదా ఇరికిపోయిందని అర్థమైపోయి ఉంటుంది. ఇంకా తోడు నుంచి హీరో పేరెంట్స్ మాత్రం ఇదంతా చూసి హీరోలమ్మ అంటూ పడితే ఒకసారి నాకు గన్ను దొరికితే ఖచ్చితంగా హీరో పిన్నని షూట్ చేసేస్తానని అంటూ పడితే తన హస్బెండ్ అంటూ ఉంటాడు కొద్దిగా కూల్ ఉంటావు, అయినా కూడా మన కొడుకు కోడలు ఉన్నాడు ఏదైనా తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు. ఇంకా సౌతి పిన్నని అక్కడి నుంచి పాటల నుంచి పంపించేసి ఉంటాడు. హీరోయిన్ ఉంది కదా గుర్తు తెచ్చుకున్నాడు. తన సవతి పెన్ ఉంది కదా చిన్నప్పుడు బెల్ట్తో బాగా కొట్టేది, తన కూతురు ఉంది కదా ఎప్పుడు హీరోని ఏడుస్తుంది అని అంటుంది. వాళ్ళమ్మ అంటుంది మనం బయట తినడానికి వెళ్తాం తినని ఇక్కడ వదిలేద్దామని అంటుంటాడు. హీరోయిన్ ఉంది కదా ఇదంతా గుర్తు తెచ్చుకున్నాడు. హీరో అంటాడు ఏం ఆలోచిస్తున్నావు అని అంటూ ఉంటాడు. హీరోయిన్ అడితే ఏమి కాదని అంటూ పడితే హీరో అంటుంటాడు మనం ఒక ఫ్యామిలీను నా చూడు కానీ అంటూ ఉంటాడు. హీరోని కూడా స్మైల్ చేస్తుంటుంది. హీరో ఉన్నాడు కదా అందరూ చెప్తుంటారు పాటు ఉంది కదా ఎంజాయ్ చేయను అని అంటూ ఉంటాడు. హీరో ఉన్నాడు కదా నైట్ టైం హీరోయిన్ గురించి ఆలోచించి గట్టిగా అరిచి ఉంటాడు. హీరోయిన్ అంటది ఏమైందని పీక మీద కత్తి పెట్టి హీరో అంటాడు ఏమీ కాదని అంటూ ఉంటాడు. హీరోయిన్ అంటది నువ్వేదో ఊహించుకున్నావు అనుకుంటా మనం ట్రై చేద్దామని అంటుంది. కానీ హీరో మాత్రం చాలా సిగ్గుపడుతూ ఉంటాడు. బయట హీరో వాళ్ళ ఇంటి దగ్గర ఒక పర్సన్ వచ్చి ఉంటాడు. హీరో వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా ఇంకా హీరోని చూడాలనుకుంటుంది, తనని ఇంటికి రమ్మని చెప్పారని అంటుంది. తన వైఫ్ ఉంది కదా హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా ఇంకా బాగా తిడుతుంది. అమ్మ ఉంది కదా నన్ను బాగా టార్చర్ చేసింది, ఇప్పుడు నా కోడలు నా కొడుకుని టార్చర్ చేయాలనుకుంటున్నా, నేను మాత్రం నా కొడుకుని కోడల్ని పంపినని అంటుంది. ఇంకా
వాళ్ళు మాత్రం నేను చంపేస్తానని అంటూ ఉంటుంది. హీరో అంటుంటాడు ఏంటమ్మా అని అంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న అంటాడు ఏమీ కాదు మీ అమ్మ ఉంది కదా చాకుని ఇంక కోస్తున్నట్టుంది ఇంకేం కాదని అంటుంది. ఇంక హీరో వాళ్ళ డాడీ ఉన్నారు కదా అంటూ ఉంటాడు మీ అమ్మని చూడడానికి వెళ్ళా అని అంటూ ఉంటాడు. హీరో అంటాడు మా అమ్మమ్మని చూడడానిక అసలు వెళ్ళను మా అమ్మని నన్ను ఎంత టార్చర్ చేసింది మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి కూడా పంపించేసింది మీరు ఇప్పుడు రిచ్ అయ్యారని ఇప్పుడు మిమ్మల్ని కలవాలనుకుంటుంది మేము మాత్రం వెళ్ళను అని అంటాడు. హీరో ఉన్నారు కదా గుర్తు తెచ్చుకుని ఉంటాడు. హీరో వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మని ఇంకా తనని బయటికి పంపించేసాడు. హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా వాళ్ళ అత్తయ్యకి చెప్పాడు ప్లీజ్ మీ ఇద్దరు మిమ్మల్ని లోపల తీసుకుని వెళ్ళానని అంటాడు. కానీ వాళ్ళ అమ్మమ్మ ఉంది కదా లేదు ఈ ఫ్యామిలీకి మీ ఇద్దరిని ఒప్పుకోనని అంటాడు. హీరో ఉన్నారు కదా ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా హీరో వెళ్ళాలి అంటూ ఉంటాడు. సరే అయితే మీ ఇద్దరు ఉన్నారు కదా వెళ్ళనంటే ఓకే అయినా కూడా నువ్వు ఉన్నావు కదా డ్రాయింగ్ వేసుకోవాలనుకున్నావు కదా ఇంక రూమ్ కూడా ఇస్తానని అంటూ ఉంటాడు. హీరో అంటాడు మీరు ఇస్తారా సరే అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను కానీ నాకు రూమ్ అవసరం లేదు నాకు ఒక ప్లేస్ కావాలని అంటూ ఉంటాడు. ఒక ప్లేస్ చెప్పింటాడు. ఎటనుంది కదా గుర్తు తెచ్చుకుంటుంది. ఈ ప్లేస్ నాకు తెలిసిన ప్లేసే కదా అని అనుకుంటుంది. హీరో అమ్మ అంటూ ఉంటుంది నా కొడుకు వెళ్తే వెళ్ళడి నా కోడలు మాత్రం వెళ్ళకూడదు తనని అక్కడికి వెళ్ళక టార్చర్ చేస్తారు నేను అసలు ఊరుకోనని అంటూ ఉంటుంది. ఇంకా హీరో డాడీ అంటూ ఉంటాడు తను కూడా హీరో వాళ్ళ వైఫే కదా వెళ్ళాలి కదా అని అంటూ ఉంటుంది. హీరో అంటుంది అదే మీ టెన్షన్ పడుకుని నేను చూసుకుంటానని అంటూ ఉంటుంది. ఇంక నేను వెళ్తానని హీరో ఉంది కదా వెళ్ళబోతూ అంటే హీరో అన్న కదా తనకి రెడీ చేస్తూ ఉంటాడు. ఐబ్రోస్ కి ఇంకా కాజులనుగా పెడుతూ ఉంటాడు. ఇరినాటితే నీకు ఇది ఎలా వచ్చని అంటుంది. హీరో డ్రాయింగ్ వచ్చి కదా అందుకనే నీకు వేస్తున్నానని అంటుంటాడు. వీళ్ళుతున్నారు కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఇంకా ఒకరున్న పర్సన్ ఉన్నారు కదా అంకుల్ హీరో వైపు చూడగానే వావ్ తిని చాలా బ్యూటిఫుల్ గా ఉందని టచ్ చేయాలనుకుంటారు. హీరో అంటాడు నా వైఫ్ నుంచి కొద్దిగా దూరంగా ఉండు హీరో నాటిది ఇతను ఎవరని అంటాడు. హీరో అంటాడు ఏడు పనికి దొంగ అయినా కూడా వీడి గురించి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని అంటాడుది. అప్పుడే అమ్మమ్మ అంటాడుతుంది నువ్వెందుకు మీ అంకుల్తో ఇలా మాట్లాడుతున్నావు తనున్నాడు కదా చాలా మంచివాడు తన కొడుకున్నాడు కదా ఇంకా కంపెనీ మొత్తం చూసుకుంటున్నాడు మీ కంపెనీ ఉంది కదా ఇచ్చేసి అంకుల్ వాళ్ళు కొడుకున్నాడు కదా చూసుకుంటాడని అంటాడుది. నేను అంటున్నాడు మీరు అంత అవసరం లేదు మా కంపెనీ ఉంది కదా మేము చూసుకుంటాము డబ్బులు పాడేసుకుంటాం మేము మాత్రం మీకు ఇయ్యమని అంటాడు. వాళ్ళమ్మమ్మ అంటాడు పెద్దవాళ్ళతో ఇలానే మాట్లాడమా నువ్వు సరిగ్గా మాట్లాడని తెలీదా అని అంటాడుది. అంకుల్ అంటూ ఉంటాడు అమ్మమ్మ కోపం తెచ్చుకోకండి అయినా కూడా తను నా బెదర్ వాళ్ళ కొడుకే కదా అన్నా కూడా ఏమీ ప్రాబ్లం లేదని అంటాడు. హీరో ఉంది కదా ఇదంతా చూడగానే అంకుల్ ఉంది కదా దొంగ పర్సన్ అని అర్థమైనది తన పని కోసం ఏదైనా చేస్తారా ఐస్ పెడతానని ఇంకా నవ్వుతూ ఉంటుంది. అంకుల్ అన్నారు కదా గొడవ ఆపేసేయండి ఇప్పుడండి తినడానికి వెళ్తామని అంటూ ఉంటాడు. అప్పుడు అంకుల్ వాళ్ళ కూతురుగా వచ్చేటిది ఇంకా అమ్మమ్మ అంటూ ఉంటుంది తినడానికి కదా చాలా ప్రైజ్లుగా గెలుచుకుంది ఇంకా తీసుకుని చూపించు అని అంటుంది. తనుంది కదా చూపిస్తూ హీరో క్లోజ్గా వచ్చి అంటుంది మీ మమ్మీ డాడీ చనిపోయాక ప్రాపర్టీ ఉంది కదా మొత్తం నేను చూసుకుంటానని అంటుంది. ఇంక హీరో అన్న కదా దాన్ని దూరంగా తోసి ఉంటాడు. అది ప్రైజ్ ఉంది కదా కింద పడిపోయింది. ఇంకా తను అంటూ ఉంటుంది జున్ను నువ్వు కావాలని ఇదంతా జెల్సీగా చేస్తున్నావు అని అంటాడుది. అమ్మమ్మ అంటాడుది ఎంత జెల్సీ అవసరం లేదు అయినా కూడా తనుంది కదా కష్టపడి ఇంకా సంపాదించేది నువ్వు ఇలా జెల్సీగా ఫీల్ అవసరం లేదని అంటాడుది. ఇంకా హీరో ఉంది కదా ఇదంతా చూసి నవ్వుతాడుది. హీరో అంటాడు ఎందుకు నవ్వుతున్నా అని అంటూ ఉంటాడు. హీరో అడిది తర్వాత చెప్తాను పద తిన్నట్టు చేద్దామని ఇంకా వెళ్ళి ఉంటాడు. అప్పుడు జున్ను ఉంది కదా హీరోనికి సూప్ ఇస్తామని ఫేరీ ఇంకా తన మీద వేద్దామని అనుకుంటాడుది. కానీ హీరోని కదా అడ్డంగా చెరిగాడుది. అది అంకుల్ మీద పడిపోయాడుది. అంకుల్ ఉన్నారు కదా తిడుతూ అంటాడు. ఏటది ఇది నా తప్పు లేదు మీ అమ్మాయి తప్పు మేము ఇష్టం కానీ అంటాడుది. ఏటది నువ్వు చాలా ప్రైజ్ ఉన్నగా గెలుచుకున్నావు కదా నీకోసం గిఫ్ట్ తెచ్చానని అంటాడుది. జున్ను మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఏ గిఫ్ట్ అని. అప్పుడే ఎరంది కదా తను తెచ్చిన ప్రైజ్ ఉంది కదా చూపించడుది. అది ఎరో కొడతాడుది. ఇంకా జున్ను అంటాడుది ఏం చేస్తున్నారని అంకుల్ కూడా అంటూ ఉంటాడు. ఇంకా అమ్మమ్మ కూడా అంటాడుది ఏటది ఇది రియల్ ప్రైజ్ కాదు రియల్ అయితే పలగదు ఇది ఫేక్ అని అంటాడుది. ఎంత యాక్టింగ్ చేస్తారో ఆయన కూడా ఇంత ఈజీగా ఈ ప్రైజ్ దొరకదని అంటాడుది. ఇంకా హీరో అంటూ ఉంటాడు అవును ఇది ఫేక్ అని అంటూ ఉంటాడు. అంకుల్ అంటూ ఉంటాడు అబ్దుల్ చెప్పగానే అంటూ ఉంటాడు హీరో ఏమో అబ్దుల్ చెప్పట్లేదు ఇది నిజమే కదా అని అంటూ ఉంటాడు. ఇంక హీరో ఉంది కదా వాళ్ళని బాగా ఇన్సల్ట్ చేసేసి అమ్మమ్మని కూడా బాగా ఇన్సల్ట్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా అమ్మమ్మ ఉంది కదా అంకుల్ని వాళ్ళ కూతుర్ని బాగా తిడుతుంది. నీ కూతురు ఒక పనికి మాలింది ఆయన కూడా ఏమీ ప్రైజులు లేవు వేస్ట్ అని బాగా తిట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది.
హీరో ఉన్నాడు కదా, హీరోయిన్ని ఒక చోట కూర్చోబెట్టి చెప్తూ ఉంటాడు. అమ్మమ్మ ఉంది కదా, ఎప్పుడు అంకుల్ వాళ్ళ పిల్లల్ని చూసి నేర్చుకోమని ఎప్పుడు ఇన్సల్ట్ చేసేదని అంటుంది. ఇప్పుడు నీతో రావడంతో చాలా హ్యాపీగా ఉందని అంటుంది. హీరోనే ఉంటుంది, నాకు నీ గురించి తెలుసు, అందుకనే కదా నీతో నేను ఉన్నానని అంటుంది. హీరో మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. నేను నా పెయింటింగ్ ఉంది కదా, ఓపెన్ చేస్తున్నాను కదా, నువ్వు కూడా రా అని అంటూ ఉంటాడు. హీరో నాటిది అక్కడ నన్ను తీసుకుని వెళ్తానని అంటుంది. హీరో ఉంటుంది, నా ఫ్రెండ్స్ని పిలుస్తానని ఇంకా అక్కడికి వెళ్ళి ఉంటాడు. అక్కడ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉంటాడు. వదిన ఎలా ఉన్నా అని అంటూ ఉంటాడు. అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, ఒక అమ్మాయి ఉంటుంది. హీరోని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటుంది. ఆయన కూడా హీరోని ఉంది కదా, ఒక విలేజ్ అమ్మాయి, ఆయన కూడా తను ఉంది కదా, వేరే కంట్రీ నుంచి వచ్చిందని అంటుంది. ఇన్సల్ట్ చేస్తుంది. హీరో అంటాడు, నా వైఫ్ నోటికి వచ్చినట్టు మాట్లాడు కానీ అంటూ ఉంటాడు. హీరోనికి తినిపిపోతూ ఉంటాడు. అప్పుడు అమ్మాయి అంటూ ఉంటుంది, నీ పేరు ఉంది కదా, నా మీద టాటూ వేయించుకున్నానని అంటుంది. కానీ హీరోని కదా నైఫ్ తోటి ఇంకా భయపెట్టి ఉంటుంది. తను మాత్రం చాలా భయంతో వెళ్ళిపోయి ఉంటుంది. హీరోని కదా వాష్రూమ్ ఫాదర్ స్టెప్ ఫాదర్ ఉంది కదా, ఎవరు చంపారని ఇంకా కనిపెట్టిపోతూ ఉంటుంది. అప్పుడే అమ్మాయి ఉంది కదా, హీరోని ఎన్సర్ చేస్తుంటుంది. హీరోనిగా తలపేసేసి దాన్ని ఉతికేసి బయటికి పంపించుంటుంది. హీరోని ఉంది కదా, బయటికి వచ్చాక హీరో అంటూ ఉంటాడు, నీ చేతులు పాడైపోయాయి అనుకుంటా, నీ డ్రెస్ కూడా ఏమీ కాదు, నేను మొత్తం చూసుకుంటాను, నీ డ్రెస్ కూడా నేను వాష్ చేస్తానని అంటూ ఉంటాడు. తనని చూస్తూ ఇంకా నవ్వుకుంటూ వెళ్తూ ఉంటాడు. హీరోనా కదా వాష్రూమ్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ అంటూ ఉంటాడు, నువ్వు ఏం చేస్తున్నావు, నీ వైఫ్ డ్రెస్లు ఏమైనా వాష్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు. హీరో అంటాడు, అవును నా వైఫే కదా, తప్పేంటని వాష్ చేస్తుంటాడు. హీరో ఉంది కదా, ఇదంతా చూసి స్మైల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రోజు హీరో అమ్మ ఉంది కదా, హీరోని చెప్తూ ఉంటుంది, మా అత్తయ్యకి బాగా బుద్ధి చెప్పాను, చాలా హ్యాపీగా ఉన్నాను, ఇంప్రెస్ కూడా అయ్యాను, అందుకని ఈ నెక్లెస్ ఉంది కదా తీసుకో అని అంటుంది. వేరే సైడ్ హీరో వాళ్ళ అంకుల్ ఉన్నారు కదా, చాలా కోపంగా ఉంటాడు హీరోని మీద. ఇంకో ప్లాన్ చేస్తుంటాడు. హీరోని ఉంది కదా, కాలు వెళ్తున్నప్పుడు హీరో తోటి మాట్లాడుతూ ఉంటుంది. హీరో అంటాడు, ఎప్పుడు వస్తా అని అంటూ ఉంటాడు. అప్పుడు హీరోనికి కార్ బ్రేక్స్ ఉన్నాయి కదా, ఫెయిల్ అయిపోయి ఉంటాయి. ఇంకా హీరోనికి యాక్సిడెంట్ అయిపోయి ఉంటుంది. హీరోని ఉంది కదా గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు తన చిన్నప్పుడు కూడా వాళ్ళ పిన్ని ఉంది కదా, ఎవరినో అమ్మేసిందని. అప్పుడు కరెక్ట్ టైంకి మన హీరో ఉంది కదా, హీరోని కాపాడి ఉంటాడు. ఇంకా హీరోని అంటూడితే, నువ్వు నన్ను కాపాడావా అని అంటూడితే, హీరో అంటాడు, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని తనని క్లోజ్గా వస్తూ ఉంటాడు. అప్పుడే హీరో వాళ్ళ పేరెంట్స్గా వచ్చి ఉంటాడు. నువ్వు బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదా అని అంటూ ఉంటాడు. హీరో అడితే బాగానే ఉన్నానని అంటూడితే, బయటకు వచ్చాక హీరో వాళ్ళ అమ్మ ఉంది కదా, తన హస్బెండ్ని బాగా తిడుతూ ఉంటుంది. అయినా కూడా మన కోడల మీద ఎవరో అటాక్ చేశాడు, నా కోడలికి ఏమైనా అవుతే నీకు డివోర్స్ ఇచ్చేసారని, ఇప్పుడు నా కోడలతో ఎవరు చేశారు, ఇదంతా కనిపెట్టని అంటుంది. తన హస్బెండ్ అంటూ ఉంటాడు, కోపం తెచ్చుకోకుండా మొత్తం చూసుకుంటానని అంటూ ఉంటాడు. హీరో అంకుల్ ఉంది కదా, తన ప్లాన్ వేస్ట్ అయిపోయిందని ఇంకో ప్లాన్ ఉంది కదా స్టార్ట్ చేసి ఉంటాడు. హీరో కదా లెగ్ అని హీరోని కనబడపడంతో ఇంకా తొందరగా వెతకడానికి వెళ్తూ ఉంటాడు. హీరోని ఉంది కదా తన మనిషితో మాట్లాడుతూ ఉంటుంది. హీరో కదా ఇదంతా చూసి జల్సేతోటి అక్కడికి వచ్చి ఉంటాడు. ఇతను ఎవరని ఇంకా తను అంటూ ఉంటాడు, నేను హీరోని ఫ్రెండ్ అని అంటూ ఉంటాడు. కానీ హీరో ఉన్నాడు కదా, మనము మాట్లాడుకుంటామని ఇంకా తనని తీసుకుని వెళ్ళి ఉంటాడు. హీరోని ఉంది కదా కనిపెడుతూ ఉంటుంది, తను చంపడానికి ఎవరు చేశాడో, ఇంకా తన స్టెప్ వద్దని ఎవరు చంపడానికి చేశాడో ఇంకా మొత్తం కనిపెడుతూ ఉంటుంది. హీరో కదా ఇదంతా చూస్తుంటాడు. బయట అంకుల్ ఉన్నారు కదా, హీరోయిన్ తోటి ఇంకొకరిని ఇంకా డ్రగ్ ఇచ్చి పంపిద్దామని అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం అమ్మకు తెలిసిందనుకో ఖచ్చితంగా ఫ్యామిలీ నుంచి తీసేస్తుందని అనుకుంటూ ఉంటాడు. కానీ హీరో ఉన్నారు కదా, హీరోనికి తినిపిస్తున్నప్పుడు హీరోకి డ్రగ్ లాగా అనిపించి ఉంటుంది. ఇంకా హీరో క్లోజ్ గా ఇంకా నైట్ స్పెండ్ చేస్తుంటుంది. ఈ విషయం హీరో వాళ్ళ పైనకి తెలియగానే కరీ టైంకి అగ్గ వచ్చేసి ఉంటాడు. ఇంకా అమ్మమ్మ ఉంది కదా, హీరోని రూమ్ లో ఇంకో ఉన్నారని తెలియగానే అక్కడికి వెళ్ళి ఉంటుంది. కానీ హీరో ఉన్నారు కదా, నేను నా వైఫ్ రూమ్ లో ఉంటాను కదా, ఎక్కడ ఉంటానని అంటుంది. ఇంకా అంకుల్ మాత్రం తన ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోయిందని చాలా కోపంగా ఉంటారు. హీరోయిన్ ఉంది కదా, ఈ పార్టీలోని తన స్టెప్ వద్దని చంపడంతో ఆ పర్సన్ లొకేషన్ కనబడట్లేదు. ఇంకా స్టోర్ రూమ్ లోకి వెళ్ళి ఉంటుంది. అక్కడ అంకుల్ ఉండడం చూసి ఇంకా తన స్టెప్ వద్దని చంపడం ఇంకా అంకులే చేశాడని అర్థమైంటుంది. అక్కడికి హీరో వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి ఉంటాడు. హీరోని చూడగానే నువ్వు ఇంటికి రా అని అంటూ ఉంటాడు. హీరో ఉంది కదా, చెప్పింటిది నేను నా ఐడెంటిటీ మార్చుకుని ఇక్కడికి వచ్చాను, ఎందుకంటే నా స్టెప్ వద్దని ఇంకా చంపాడు, ఇంకా తన పేరు కూడా చెప్పేది. హీరో పేరెంట్స్ అంటూ ఉంటాడు, వాళ్ళు కూడా నా ఫ్రెండ్, ఇంకా మేము చెప్పు నుంచో ఫ్రెండ్స్, ఇంకా మేము కూడా తన బదులు రివెన్స్ తీసుకోవాలనుకున్నామని అంటూ ఉంటాడు. అప్పుడే అంకుల్ ఉన్నాడు కదా, హీరోని చంపబోతుంటే హీరో ఉన్న కదా అడ్డంగా వచ్చి ఉంటాడు. పోలీసులు ఉన్నారు కదా, అంకుల్ని అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళి ఉంటాడు. డాక్టర్ ఉన్నారు కదా, హీరోకి చెప్తుంటాడు హీరో బాగానే ఉన్నాడని. హీరో నాటిది యాక్టింగ్ చేసింది అప్పుడు చాలులే కానీ అంటుంది. హీరో ఉన్నారు కదా కళ్ళు తెరిచి ఉంటాడు. హీరో నాటిది నువ్వెందుకు అడ్డంగా వచ్చి నీ ప్రాణానికి ఏమైనా అవ్వచ్చు కదా అని అంటుంది. హీరో అంటే నేను ఎక్కువగా లైట్ చేస్తున్నాను, తను క్లోజ్ గా వచ్చి ఉంటాడు. అప్పుడు హీరో పేరెంట్స్ ఇదంతా చూసి సారీ మేము డిస్టర్బ్ చేశారనుకుంటా వెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళిద్దరు కదా క్లోజ్ గా ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రామా ఉంది కదా అయిపోయింది. మీకు డ్రామా నచ్చిందని కోరుకుంటున్నాను. మళ్ళీ నువ్వు డ్రామాతో కలుద్దాం. బాయ్.